శతాయు ఉన్నవాళ్ళు, ఒక 100 ఏళ్ళు బతికేలాంటి కుమారులు, కానీ వాళ్ళ వల్ల దేశానికి ఏమీ ప్రయోజనం ఉండదు, మందభాగ్యులయ్యి ఉంటారు. అలాంటి వాళ్ళు కావాలా, లేకపోతే అల్పాయుష్కుడైన కుమారుడు మహాజ్ఞాని ప్రపంచం మొత్తాన్ని పాదాక్రాంతం చేసుకునే పరమేశ్వర స్వరూపం అతను కావాలా? అల్పాయుష్ అంటే ఎంత? ఎవరైనా అంటారు శంకరాచార్యుల వారిది 32 ఏళ్ళని. కాదు, పరమేశ్వరుడు వరం ఇచ్చినప్పుడు 8 ఏళ్ల ఆయుష్ మాత్రమే ఇచ్చాడు. చాలామందికి తెలియదు. అంత తక్కువ ఆయుష్తో కావాలా అంటే మనం ఏమనుకుంటామంటే లోకానికి ఎలా పోయినా పర్వాలేదు, నా కొడుకు మాత్రం ఉండాలి అనుకుంటాం. కానీ అక్కడ ఉన్నది మహనీయులు వాళ్ళందరూ. దాంతో ఆయన అన్నారు, స్వామి ప్రపంచానికి పనికొంచే బిడ్డ కావాలి, ఎంత తక్కువ ఆయుష్ అయినా పర్వాలేదు, నాకు ఆ బిడ్డనే ఇవ్వండి అంటే తథాస్తు, రేపొద్దున ఇక్కడ బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టి ప్రసాదాన్ని స్వీకరించండి, మీకు సంతానం కలుగుతుంది అని పరమేశ్వరుడు ఆశీర్వదించాడు. మరి ప్రపంచం మొత్తాన్ని పాదాక్రాంతం చేసుకోవాలంటే శివుడే దిగి రావాలి, మామూలు వాళ్ళకి సాధ్యం అది. అప్పుడు పక్క రోజు వాళ్ళు బ్రాహ్మణులకి భోజనం పెట్టి ఆ ఉచ్ఛిష్టం స్వీకరించేసరికి ఆ అన్నం ద్వారా పరమేశ్వరుడు ఆమె గర్భంలోకి ప్రవేశించాడు. మనకి తైత్తిరీయోపనిషత్తులో అంటారు అన్నాత్ పురుషః అని. దాని ద్వారా పరమేశ్వరుడు ప్రవేశించాడు. ఆ తరువాత ఆ తల్లికి దివ్యమైన స్వప్నాలు అవి రావడం మొదలుపెట్టాయి. ఎక్కడైనా కూర్చుంటే గంధర్వులందరూ పాడుతున్నట్టు మనోహరమైన గానం వినిపించటం. అలాగనే స్వప్నంలో తెల్లటి వృషభం మీద తను ఎక్కి వెళ్తున్నట్టు. అదేం స్వప్నం అండి, విచిత్రం అంటే మరి కడుపులో ఉన్నది శివుడు, నంది మీద ఎక్కి వెళ్ళక ఇంకేం చేస్తాడు? అలాంటి స్వప్నాలు అనమాట. అలాగనే తనకు పుట్టిన కుమారుడు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించినట్టు ఆ తల్లికి అస్తమాను కలొచ్చేది ప్రతిరోజును. అటువంటి సందర్భంలో వైశాఖ శుద్ధ పంచమి రోజు సాక్షాత్తు పరమేశ్వరుడే శంకరాచార్యుల వారి రూపంలో కిందకి దిగి వస్తే ఆకాశంలోంచి పూలవాన కురిసిందిట, దివ్యదుందుభులు మోగేయట. మరి శివుడు పుడితే మోగవా? ఆయన కూడా చిన్నప్పటి నుంచి సామాన్యమైన వారు కాదు, అసలు చాలా విచిత్రమైన బాల్యం శంకరాచార్యుల వారిది. 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఆయన అక్షరాలన్నీ అన్ని భాషల్లోనూ నేర్చేసుకున్నారు. అసలు మనం ఊహించలేం అలాంటి బాల్యం. మన పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం కదా, శంకరుల వారి బాల్యం అలా ఉండేది.